నువ్వెవర్రా? వాడు ఏమన్నాడో విన్నావుగా? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరి పని వాడు చూసుకుంటే చాలు. అలా అయితే నేను నిన్ను ఎప్పుడో కుట్టుండాలి కదరా. నాన్న వద్దు నాన్న. అయినా నా కొడుకును కొట్టే హక్కు నీకెక్కడుందిరా? రేయ్, నీ గురించి ఆలోచించి ఆలోచించి నాన్న త్వరగా వెళ్ళిపోయారు తెలుసా. ఆ తర్వాత నాన్న పెట్టుకున్న షాప్ నేనే నీకు ఇచ్చాను. దాంతోనే నువ్వు బతుకుతున్నావు. అలాంటి నువ్వు నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా? రే ఏంట్రా, చుట్టాలందరూ ఉండగా ఎందుకురా గొడవ? అలాగా చెప్పాలనుకున్న దాన్ని అప్పుడే చెప్పేయాలి. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే చెప్పేయాలి. అదే కదా ఇంతకు ముందు మీరు నాతో చెప్పారు. అందుకే ఇది ఇప్పుడు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది. నలుగురు ముందు చెప్తేనే వీడికి బుద్ధి వస్తుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా బేవర్స్గా తిరుగుతున్నాడు. వీడికి సపోర్ట్ చేస్తున్నావు. నీకు సిగ్గుగా లేదంట్రా? నాన్న ఇప్పుడు నీ వయసు ఎంత? నీ వయసు ఎంతో చెప్పరా? 26. వీడి వయసులో మీరేం చేస్తుండేవారు? ఏమీ చేసేవారు కాదు. సిగ్గు గురించి మాట్లాడారు కదా. కోళికోడ్లో పక్కింట్లో ఒక అమ్మాయితో మిమ్మల్ని చూసి కట్టి పడేసినప్పుడు ఆ రోజు మన నాన్న పడిన బాధలో 1000వ వంతు కూడా వీడి వల్ల నేను ఎప్పుడు అనుభవించలేదు. ఒకళ్ళకి నీతులు చెప్పేటప్పుడు వాళ్ళ గురించి కాస్త ఆలోచించుకోవాలి. అప్పుడు నీతులు చెప్పాలి. నా కొడుకు ఎలా బతకాలో వాడికి తెలుసు. వాడికి ఎవరో నీతులు చెప్పక్కర్లేదు. ఓరా. మీరేంటండి ఏం మాట్లాడరు? డివోర్స్ కావాలని వాళ్లేగా నిర్ణయించుకున్నారు. అది తప్పని మనం ఎలా చెప్పగలం? అప్పట్లాగా ఎన్ని గొడవలైనా అడ్జస్ట్ చేసుకుని ఒకే ఇంట్లో ఉండమని చెప్పడం కుదురుతుందా? అంతకన్నా బెటరు విడిపోవడమే. మనకు అవమానం జరుగుతుందని వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదుగా. అయితే మీరు వాళ్ళకి న్యాయం చేస్తారా? అయినా కూడా ఆ చంటోడు గురించి ఆలోచించుండాలిగా. వాడి గురించి మనం ఆలోచించామా? వాడికి సొంతగా నిర్ణయించుకునే అవకాశం ఎప్పుడైనా ఇచ్చామా? వాడెక్కడ చదువుకోవాలి, ఏం చదువుకోవాలని నిర్ణయించింది కూడా మనమే కదా. మనం చెప్పినట్టే వాడు నడుచుకున్నాడు. 4వ క్లాస్ చదివేటప్పుడు మా ఉద్యోగాల వల్ల మేం విడివిడిగా ఉండాల్సి వచ్చింది. అప్పుడంతా పాపం వాడు మా బంధువుల ఇంట్లో ఉండే చదువుకున్నాడు. కాలేజీ రోజుల్లోనూ హాస్టల్లోనే ఉన్నాడు. వెకేషన్ టైంలో 1-2 సార్లు వచ్చేవాడు అంతే. వీలైతే కలిసేవాళ్ళం. ఉద్యోగం వచ్చింది బెంగళూరులో. ఇప్పుడు కెనడా వెళ్ళాలి. వాడికి ఎలా మన మీద అటాచ్మెంట్ ఉంటుంది? మనం ఇచ్చిందేగా తిరిగి దక్కుతుంది. ఇకనైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. మనం వాళ్ళని అడ్డుకోకూడదు. మరి చంటోడు సంగతి? నువ్వేం బాధపడకు. చదువు విషయంలో నేను నీకంటే దారుణంగా ఉండేవాణ్ణి. ఆ విషయంలో మా నాన్నతో చాలాసార్లు తన్నులు తిన్నాను. ఆ పరుపులు అవి అమ్ముతూ ఉంటాడే, అదే మీ చిన్నాన్న. అతను తన్నులు తిన్నాడు. నాన్న సర్వీసులో ఉండి చనిపోవడం వల్ల ఆ ఉద్యోగం నాకు వచ్చింది. అంతేగాని నా టాలెంట్ వల్ల కాదు. ఇప్పుడు నేను సర్వీసులో చనిపోతే నా ఉద్యోగం నీకొస్తుంది. నాన్న నాన్న అలా మాట్లాడకున్నా అన్నా. నేను కష్టపడతాను. నేను ఎలాగైనా కష్టపడి ఉద్యోగం సంపాదిస్తాను. నాన్న, ఊరికే ఎవరో అద్దె తోటను చూసి చెప్పలేరు ఎంత ఖర్చు అవుతుందో ఏంటో అని. మనం వేరే దారి చూసుకోవడం మంచిదేమో. ఇంకే దారుంది? ఎరా, ఇంత కష్టపడి రాత్రి బౌలు పనిచేసినా నాకే లేదు సిబిల్ స్కోర్. నీకెలా ఉంటుంది? మీ అమ్మ నగలు కొన్ని ఇక్కడ లాకర్లో ఉన్నాయి. నేను అవి తీశాను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా